కాంగ్రెస్ ప్రభుత్వం నిటారుగా ఉండదు. ఇక్కడ ఎవడు ఆపలేడు. మీరెక్కడిది? మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండదు, బోఆర్ఎస్ ఉండదు. ఎందుకు కూడా అది ఇవాళ మీరు ఎప్పుడైతే తెలంగాణ ప్రజానికాన్ని టీఆర్ఎస్ పేరు పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఏ తెలంగాణ ప్రజానికం తెలంగాణ కోసం 60 సంవత్సరాలుగా పోరాటం చేసిండ్రో ఆ పోరాటాన్ని మీరు చిన్నపిల్లని చేసుకొని మీ ఆస్తులు, మీ పోస్తులు, మీ దోపిడీలు ఇవాళ మీరు కట్టే కాళేశ్వరం లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే మూడేళ్లలో కూలిపోయింది. ఏం చేశారు మీరు? 50-70 ఏళ్ల కింద 50-60 ఏళ్ల కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరలేదు. శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు గొడుస్తూ ఉంది. ఎస్ఆర్ఎస్పి పోచంపడ ప్రాజెక్టు ఎవడు కట్టిండు? ఈ నీళ్ళు ఏడగొస్తున్నాయి. మీకే సంబంధం ఉంది నీళ్ళతో? ఇవాళ ఈ నీళ్ళని ఆడించాలి వచ్చినాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చినాయి. నీ కాళేశ్వరం నుంచి ఒక్క సుక్క కూడా రాలే. అందుకోసమనే ఇవాళ చెరువుల కింద కాలువల కింద కష్టజీవులైన రైతాంగం ఇలా కాంగ్రెస్ ను ఆశ్రయించింది. నిండుగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతాంగం. ఇలా బడుగు బలహీన వర్గాలు ఇలా మీరు ఆస్తులను ఒక్కనాడు కూడా ఆస్తులకు వెళ్ళిపోయిన పాపన పోలే. మీరు ఆస్తులను ఒక్కనాడు తొంగి చూడలే. 2008 నుంచి ఇంతవరకు 2024 వరకు ఎవడు ఒక్క రూపాయి వెచ్చలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అర్ధకంతో నిర్వహిస్తున్న విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకు 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ దక్కిందని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతారు. కనుక పేదలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ, బీదలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని కాపాడిన పార్టీ, రైతులను కాపాడిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు మీకు. ఎందుకంటే ప్రజలను మీరు దూరం చేశారు. ప్రజలు మిమ్మల్ని దూరం చేశారు. ప్రజలకు దూరం అయిపోయింది మీరు. ఇవాళ బీజేపీ అంటారు. ఇవాళ రాజ్యసభలో నిండు రాజ్యసభలో పెద్దల సభలో అమిత్ షా ఒక జాతినే అవమానపరిచే విధంగా ఏందా గడికొస్తారు అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ అంటే ఏంది? అంత హీనంగా మాట్లాడుతారు అమిత్ షా. అందుకోసమనే దానికోసం తిరుగుబాటు చేసిన రాహుల్ గాంధీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదాన్ని తీసుకొని ఇలా భారతదేశ వ్యాప్తంగా ఈ సంవిధాన కార్యక్రమం జరుగుతుంది. సంవిధానం అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, లౌకికవాద ప్రజాస్వామ్యం కోసం, లౌకికవాద రక్షణ కోసం ఈ చాడిస్తూ మనవాద వ్యవస్థ నాశనం కావాలని, సనాతన ధర్మాన్ని ఇయ్యాల ముందుకు తీసుకెళ్లాలని చేస్తున్న బీజేపీ ఎత్తుగడను కూడా కార్యకర్తలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సనాతన ధర్మం అంటే ఏంటిది? భర్త సరిపోతే భార్య కూడా సత్యసాగమానం కావాలి, కుల వ్యవస్థ కావాలి, పంచవర్ణ వ్యవస్థను మన తీసుకురావాలి. ఒకటి తలకాయలకు వెళ్ళి పుడతారని, ఒకటి ఎదురులోకి వెళ్ళి పుడతారని, ఒకటి కడుపులోకి వెళ్ళి పుడతారని, ఒకటి తోళ్ళకి వెళ్ళి మనిషి ఏడకు పుట్టాలి, మనిషి కనుక మీకే వెరకరా మూర్ఖులు మీరు. అందుకోసమనే ఛాందసవాదం, మనవాదం, సనాతన ధర్మం పేరు మీద మీరు చేస్తున్న అరాచకాన్ని తిప్పుకోవటాలని చెప్పి కార్యకర్తలకు నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.